చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్నని సీఎం చేసుకుంటారని ప్రతి ఒక్కరు జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు మనం చూస్తున్నాం. 85% మనకి లబ్ధి చేకూరినారు. ఆడపడుచులు, అక్క చెల్లెలు, అలాగే పెన్షన్స్ పెద్దోళ్ళని కానీ ప్రతి ఒక్కరు ఏమంటే లేడీస్ అందరూ అక్క చెల్లెలు అందరూ ఏమంటే జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సీఎం అయితేనే మళ్ళీ ఈ పథకాలు రన్నింగ్ అవుతాయి. అలాగే సచివాలయ వ్యవస్థ ఒకటి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఎవరికి అవసరం ఒక్క సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కోసమే మేము నెలలు తరబడి ఎంఆర్ ఆఫీస్ దగ్గర తిరిగేది ముందు. ఎవరైనా కానీ, నేనైనా కానీ ఎవరైనా ఈరోజు ఒక 30 రూపాయలు అక్కడ కట్టగానే సచివాలయంలో పోయేసి అక్కడే అది ఒక 2-3 డేస్లోనే వాళ్ళకి రావడం, ఎక్కడ పోకుండా అది కూడా వాలంటీర్ తెచ్చి ఇచ్చేయడం. అలాగే పెన్షన్స్ చూస్తున్నారు. ఒకసారి అవ్వాతాతలు 2 గంటల నుంచి రాత్రి నుంచి వచ్చి కూర్చునేది స్కూల్లో కానీ షాదీ మాల్. నేను పోయినసారి కార్పొరేటర్గా ఉన్నా కదా, అప్పుడు నేను చూసేది అది జన్మభూమి కమిటీ అని వాళ్ళు వచ్చి కూర్చునేది. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఎవరికి నచ్చితే వాళ్ళ ముందు పెట్టేసి బుక్స్ ఎత్తి వాళ్ళకి ఇచ్చేసేది. ఈరోజు ఇదే లేదు. ఎవరికి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఇంటికి ఉదయం 5-6 అవ్వగానే వాళ్ళ ఇంటికి 10 లోపల 90% పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు రాష్ట్రంలోనే. 10% అది ఏమంటే వాళ్ళు ఊర్లో లేకుండా ఎక్కడైనా బయట పోయి ఉండి లేకపోతే తంపడకుండా అలాంటివి కొన్ని ఆగుతున్నాయి. అది కూడా కొన్ని మళ్ళా ఆన్లైన్ ఎక్కువ బాగా రాగానే ఇచ్చేస్తున్నారు. అది కూడా రైట్. అహ్మద్ గారు, ప్రతి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ఎలా పనిచేశారు, నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తే ఎట్లా చేస్తారు, అసలు ఎవరికి టికెట్ ఇస్తారు, ఇలాంటి కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది ఎన్నికల టైంలో. బట్ నెల్లూరు సిటీ విషయానికి వస్తే మీరు అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నారా? కష్టానికి తగిన ప్రతిఫలం అనుకుంటారు? ఎందుకంటే చాలా సడన్గా మీ పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం. ఎందుకు అంటే ఈ నియోజకవర్గం చాలా టఫ్ సీట్ అని చెప్పాలి. మీ ప్రత్యర్థి ఆర్థికంగా, సామాజిక పరంగా చాలా బలవంతుడైనప్పుడు మీకు ఆ ప్రకటన జగనన్న గారు మిమ్మల్ని ప్రకటించినప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరును అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మీ అనుభవం ఏంటి? అంటే అదే భయం, సంతోషం, ఏది చెప్పలేకపో. భయం ఎందుకు? భయం ఎందుకంటే ఒక సామాన్యుడు ఎలా పోతాం ఎలక్షన్స్. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఒక ఇది కదా, ఒక ఆఫీస్ ఉండాలా, ఒక 5 నెలల తీసుకుపోయి ఆయన సహకారంతో నాకు ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నాకు అవకాశం కల్పించారు సామాజిక మైనార్టీకి ఇవ్వాలని. నాకు ఏం తెలియదు కదా అప్పుడు. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే, కార్పొరేట్ ఎలక్షన్ అంటే అది ఒక వార్డు పరిమితమే. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అలాంటి 28 వార్డులు నాయకులు అలుగుతారు, డబ్బు ఆశిస్తారు, కొంతమంది ఒక్కొక్క రకాలుగా ఉంటాయి. 2 కదా, భయం కూడా. అది ఎవరు ఏం చేస్తారో అని కొంతమంది చూసాం. దాని తర్వాత కొంతమంది అలిగి వెళ్ళిపోయారు. ఒక మైనార్టీ సీట్ ఇవ్వగానే ఒక రాజ్యసభ సభ్యుడు మన జిల్లాకి చెందిన వారు ఆయన అలిగి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ నాతో చేసిన కొంతమంది కార్పొరేటర్లు కూడా ఏమంటే వాళ్ళకి డబ్బులు ఉన్నవాళ్ళు కావాలా, మామూలు ఒక సామాన్యుడు అవసరం లే వాళ్ళకి. ఏమంటే ఒక డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు బయట వేరే వాళ్ళని కొనాలని, వాళ్ళకి డబ్బులు వస్తాయా ఆలోచించి వాళ్ళ వెళ్ళిపోయారు మాకు వదిలి. కేవలం అహ్మద్ గారు మీకు టికెట్ ఇచ్చారనే వేమిరెడ్డి గారు పార్టీ మారారనుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంటర్నల్గా అనిల్ కుమార్ యాదవ్ గారితో ఉన్న ఇష్యూసా, ఆయన చెప్పిన వ్యక్తి మీరు కాదు కాబట్టే పార్టీ మారారనుకుంటున్నారా? కారణాలు ఏంటి? కారణాలు అదే, ఒక మైనార్టీకి ఇచ్చారని. అలా అది ఒక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నా పేరు అనిల్ కుమార్ యాదవ్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారని. ఇంకోటి ఏమంటే ఒక మైనార్టీకి ఇచ్చారని, ముస్లిం మైనార్టీకి. ఓకే. సో అతను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఎట్లా గెలుస్తారో చూస్తాను అని చెప్పి చాలా కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కదా. మీకేమి భయం వేయట్లేదా? ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం నా పక్కన ఉండే వాళ్ళకి వాళ్ళు 5,000 కూడా మేము ఎప్పుడు ఇచ్చి ఉండము. వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు కావాలని మైనార్టీ ఏరియాలో మీటింగ్లు పెట్టడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వార్డులో అసలు 20 లక్షల్లో ఎలక్షన్ అయిపోయే వార్డులలో వాళ్ళు కనీసం 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు ఒక భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఆ భయం కూడా ఉంది వాళ్ళకి. ఒక సామాన్యనే కాదు, నేను ఒక సామాన్యుడు ఎప్పుడంటే డిప్యూటీ మేయర్ అయింది. దాని తర్వాత మనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి అండ వెనకాల ఉంది, ఆయన పేరుంది.
ఈరోజు ఆయన ఆయన నా పేరు ప్రకటించిన తర్వాత నేను సామాన్యుని కాదు ఈరోజు బలవంతుడినే. ఎందుకంటే అలాంటి వేల కోటేశ్వరుడు వచ్చి భయపడుతున్నా అంటే ఆయన రంజాన్ నెలలో ఒక్కరికి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండదు, ఒక్కసారి కూడా రంజాన్ విషెస్ చెప్పాల, శుభాకాంక్షలు చెప్పాల. ఈసారి కనీసం 27,000 కిట్లు పంచాడు రంజాన్ తోఫా. అలాగే ఒక 3 వార్డులలో కలిపి 15 మన్ను అంటే 40 కిలో బియ్యము, 40 కిలో మటన్, అలాంటి 15 మన్నులు 3 వార్డులకి వేసి రంజాన్ విందు పెట్టాడు. వాళ్ళకి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. బట్ అహ్మద్ గారు ఎక్కడ కూడా అనిపించట్లేదా ఈ ప్రచారం అంతా ఒకవైపు కొనసాగుతున్నా కూడా మనసులో మీకు వేల కోట్లు లక్షల రూపాయలు మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు, ఓకే, కానీ డబ్బుకి ఏదైనా లొంగే అవకాశం ఉంటుంది, డబ్బు ఇస్తే ఏదైనా లొంగిపోయే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. మిమ్మల్ని ఓడగొట్టడానికి డబ్బు చాలా ప్రధాన భూమిక పోషిస్తున్నప్పుడు మీరు గెలుస్తారనే ధీమా ఉందా? ఉంది. ఎందుకంటే జగన్మోహన్ చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో పోయినాయి. వాళ్ళు ఆయన మీద నమ్మకంతో నాకు ఓటు వేస్తారని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పథకాలు కావాలంటే జగనన్న సీఎం అయితేనే వస్తాయి. తర్వాత వీళ్ళు చెప్పుకున్నారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని. ఈరోజు అదే వాలంటీర్లు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు వాళ్ళు. ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళకి సప్లై చేసి ఇలాంటి చెప్పారు అదే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే వాలంటీర్లని 10,000 మేము శాలరీ ఇస్తామంటున్నారు. ఓకే, అంతే, వాళ్ళు భయపడే కదా ఈరోజు వాళ్ళు దిగి వచ్చింది. ఒకవైపు మీ మీద పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నారాయణ గారు, ఆయన గురించి ఇంకా తెలియంది కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలుసు, వేల కోట్ల సామ్రాజ్యపు అధిపతి. మరోవైపు మీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి గారు, ఆయన కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు. ఇప్పుడు ఇక్కడున్న వైసీపీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రత్యర్థులను ఎన్నుకోవటమా, ఎంటైర్ టీడీపీ పార్టీని ఎదుర్కోవడమా అనే ఒక భయం రెట్టింపై ఉండొచ్చు కదా మీలో? నాయకులు పోయారు, కార్యకర్తలు ఎవరు పోలేదా? ఎందుకంటే వార్డులో చూస్తున్నాం నాయకులు పోయారు. అక్కడ మేము వేరే వాళ్ళతో నేను వార్డులో క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, నా కార్యకర్తలు పోయి ఉంటే నేను ఆ వార్డులో పోలేను కదా. ఓకే, భయం ఉంటుంది కదా ఆ వార్డులో పోవాలంటే. అలాంటి వార్డులలోనే మేము పోయి క్యాంపెయినింగ్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్క రోజు. అలాంటప్పుడు అక్కడ మనకు కార్యకర్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఆ వార్డులో పోగలుగుతున్నా. హాయిగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో మళ్ళీ బయటకు వస్తున్నా. అదే లేకపోతే నేను పోలేను కదా. ఓకే, రైట్. అహ్మద్ గారు, ఈ నెల్లూరు సిటీ టికెట్ విషయంలో చాలామంది పేర్లు, అంటే మైనారిటీలోనే చాలామంది పేర్లు వినిపించాయి. అందులో అలీ గారు కూడా ఉన్నారు కదా, మీకంటే ముందు అలీ పేరు కూడా వినిపించింది. ఎందుకు అలీ గారికి టికెట్ రాకుండా మీకు సడన్గా కన్ఫర్మ్ చేశారా? అనిల్ గారు చక్రం తిప్పారా? అనిల్ గారు చెప్పారు. అలాగే నేను ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయినసారి ఫస్ట్ టైం గెలిచా, కార్పొరేటర్గా అయ్యా. అప్పుడు ఒక మేయర్ అభ్యర్థికి నెల్లూరు నుంచి మేయర్ అవకాశం ఒకరికి ఇచ్చారు. ఆ మేయర్ పోతా టీడీపీకి వెళ్ళిపోయారు. మేయర్ అవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి ప్రభుత్వం అది రాగానే ఆయన పోతా ముస్లిమ్స్ అందరి కార్పొరేటర్ని తీసుకెళ్ళిపోయారు సిటీ నుంచి. ఎవరు లేరు, నేను కూడా ఒక్కడే అప్పుడు అనిల్ అన్నతో నింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నాకు కూడా అప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తాడంటే నేను పోకుండా నేను ఒక్కడే మిగిలిన్నా. రెండోసారి మళ్ళీ అయ్యా. అయిన తర్వాత దేవుడు అవకాశం ఇచ్చారు, అనిల్ సహాయంతో డిప్యూటీ మేయర్ అయ్యా. తర్వాత నా నిజాయితీ, నేను ఇంతవరకు నా మీద ఇంత అలిగేషన్ లేదు, ఒక కేసు అనేది లేదు, ఎవరి మీద నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోవడానికి నా మీద వాళ్ళు కూడా ఎన్ని అలిగేషన్స్ చేస్తారు కదా, నా మీద చేసుకోమనండి ఏమైనా అలిగేషన్స్ ఉంటే. అంటే ఏమంటే పోయిన వాళ్ళు నాయకులు చెప్తారు నాకేం చేయలేదంటే మేము ప్రజాసేవ చేస్తున్నాం, వేరే రకం సేవ అంటే మేము చేయలేము. రైట్. అంటే ఈ అలీగర్ వస్తే మీకు టికెట్ దూరం అవుతుందేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయరేమో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.